ఈసీ కాపాడుతున్నారు. ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని రక్షిస్తున్న జ్ఞానేష్ కుమార్ సాఫ్ట్వేర్తో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపు, చేర్పు, 2 అసెంబ్లీ నియోజకవర్గాల పక్కా ఆధారాలు. కర్ణాటక సిఐడి అడిగితే ఎన్నికల సంఘం వివరాలు ఇవ్వలేదు. ఈసీ లోపల వర్గాల నుంచే నాకు సమాచారం అంటే గుర్తు తెలియని వ్యక్తులు సాఫ్ట్వేర్ ద్వారా వ్యవస్థీకృతంగా వివిధ రాష్ట్రాలు తమ ఇష్టానుసారంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలోని అలంద్, మహారాష్ట్రలోని రజోరా అసెంబ్లీ నియోజకవర్గాలు దీనికి ఉదాహరణలని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రక్షిస్తున్నారని ఆరోపించారు. బయట రాష్ట్రాల ఫోన్లను ఉపయోగించి అలందులో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అగంతకులు 6018 ఓట్లను తొలగిస్తే అదే విధానంలో మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గంలో 6850 మంది కొత్త ఓటర్లను చేర్చారని వెల్లడించారు. ఇలా చేసింది ఎవరనేది ఈసీకి తప్ప ఇంకెవరికి తెలియదన్నారు అని గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం విలేకరుల సమావేశంలో మాట్లాడారన్నట్టు అర్థన హైలైట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఈయన చెప్పింది బీజేపీ కోసం అది చేస్తున్నారు. తీరా చూస్తే ఈ రెండిట్లో ఒక చోట కాంగ్రెస్ గెలిచింది, ఒక చోట ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాబట్టి పచ్చి దగా చేస్తున్నాడు దేశ ప్రజల్ని అన్నటువంటి విషయం తెలిసినా కూడా పత్రికలు ఈయన ఇంకోటి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నిన్న రాత్రి ఒక ట్వీట్ చేశాడు, జంజీని తరహా ఉద్యమాలు ఎక్కడ వస్తే మన బంగ్లాదేశ్లో, నేపాల్లో తరహాలో ఉద్యమాలు అని చెప్పి ఆ వార్త రాయలేదు వీళ్ళు. అంటే కాంగ్రెస్ని కాపాడుకొచ్చే ప్రయత్నం, వాళ్ళు చేసే తప్పుల్ని కవర్ చేసుకొచ్చే ప్రయత్నం ప్రారంభమైపోయింది మన తెలుగు మీడియాలో కూడా అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే